హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మా పైన కేసులు పడినందుకు మేము వీడియోస్ చేస్తూ ఉన్నాం. దాని గురించి ఫైట్ చేస్తూ ఉన్నాం. టీటీడీ వారు అదే బిఆర్ నాయుడుకు సంబంధించిన కొంతమంది కలిసి మా పైన కేసు పెడతాం అనేది జరిగింది. ఎందుకంటే వరుస కథనాలు ప్రభుత్వం చేసే పనుల పైన, ప్రభుత్వ వైఫల్యం పైన, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ పైన మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కాబట్టి, చాలా వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి, పాపం అటు నుంచి ఇటు నుంచి అందరూ మా పైన ఏదో విధంగా మమ్మల్ని డీఫేమ్ చేయాలని కానీ, మమ్మల్ని ఇలా ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక పార్టీకి సంబంధించిన ముద్ర వేయాలని చూస్తూ ఉన్నారు. ఓకే, చూద్దాం అది ఎంతవరకు అవుతుందో. అయితే ఈ మాకు జరిగిన అన్యాయం గురించి, మా పైన పెట్టిన అక్రమ కేసుల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంత కామెంట్స్ లో చూసినట్లయితే క్లియర్ గా వాళ్ళ అభిమానాన్ని మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ తెలుస్తుంది ఇది అక్రమంగా 3 ఛానల్స్ పైన కేసులు పెట్టారనేసి, అందులో పోస్ట్ 360 పైన కూడా కేసు పెట్టారనేసి. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, కేసులకు భయపడే నేచర్ అయితే మాది కాదు, కానీ మాకు వస్తున్న సపోర్ట్ ని మీకు తెలియచేయాలని ఒక ఉద్దేశం మాకుంది. సో గతంలో నేను చాలా ఇంటర్వ్యూ చేశాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకట గారు ఈ విషయం ఆయనకి తెలిసిన తర్వాత ఆయన ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 3 ఛానల్స్ మీద కేసులు పెట్టింది. నిజంగా వెంతకవలేదా? పాపం వాళ్ళు ఏం చేశారు అని చూస్తే, చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగిందండి అని చెప్పి ప్రచారం చేశారు వార్త. దానికే కేసులు పెట్టేశారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆ రోజు సామాన్య భక్తుడిలాగా దర్శనానికి వెళ్ళాడు. మరి విఐపి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి కదా, మరి టీటీడీ ఆయన పట్టించుకోలేదు అనే కోణంలో ఎవరైనా రాస్తారు, విశ్లేషిస్తారు. రెండోది, ఆయన సంబంధించినటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉందో అది రద్దు చేశారు. సడన్గా ఎందుకు రద్దు చేశారు? ఇది ఆయన అవమానించడమే కదా, మరి మీరు రద్దు చేస్తున్నప్పుడు ముందే ప్రకటించాలి కదా అని చెప్పి వాళ్ళు వేశారు. దీనికే కేసులు. తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతీశారంట వీళ్ళు. వా వా పెట్టింది టీటీడీ చైర్మన్గా TV5 నాయుడు వచ్చినప్పుడే టీటీడీ ప్రతిష్టనే దిగదార్చాలనేటటువంటి మీ ప్రయత్నం అర్థమైంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మొత్తం ఎంటైర్ మీ తెలుగుదేశం, ఎల్లో మీడియా, ఆ జనసేన వాళ్ళకి సంబంధించినటువంటి ఎరుపు మీడియా, మీరందరూ తిరుమల పవిత్రతనే దెబ్బతీయాలని ప్రయత్నించారు. తిరుమల వెంకన్న స్వామిని ఏదైతే పలచన చేయాలని ప్రయత్నించారు. మీలాంటి వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది, మిమ్మల్ని కదా తీసుకెళ్ళి బొక్కలో వేయాల్సింది. ముందు ఏదైతే మొన్నటికి మొన్న 6 మీ నిర్లక్ష్యం వల్ల 6 భక్తులు చనిపోతే ఇప్పటి వరకు ఒక్కళ్ళ మీద ఎఫ్ఐఆర్ గట్ల. మరి కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సింది ముందు టీటీడీ చైర్మన్, అలానే ఈఓ, అలానే అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, ఏదైతే ఈఓగా ఉన్న శ్యామలరావు, చైర్మన్గా ఉన్నటువంటి బొలినాయుడు, వీళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. వీళ్ళని అరెస్ట్ చేయరు. వీళ్ళంట ఏదో వాళ్ళకి వచ్చిన సోర్స్ ప్రకారం ఏదో న్యూస్ చెప్తే దీనికే తిరుమల అపవిత్రత అయిపోయిందని వాళ్ళ మీద తప్పుడు కేసులు. అంటే ఎందుకు? వాళ్ళు ప్రభుత్వాన్ని రోజు నిలదీస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి టార్గెట్ చేసి వేధించాలి. దానికి టీటీడీని ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా లాగారు మీరు. ఇప్పుడు ఇతని మీద ఎప్పుడు కేసు పెడుతున్నారని అడుగుతున్నారు. లడ్లో వాడారు, అందుకు రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. మరొకసారి, రోజా కొవ్వునే లడ్లో వాడారు, అందుకు రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. ఎంత బలిసి కొవ్వెక్కి తిరుమల పవిత్రమైనటువంటి లడ్డులో రోజా గారి కొవ్వు కలిపారు, దాన్ని వాడారు అని అంటున్నాడంటే, అసలు మనిషి పుట్టక పుట్టినాడైతే ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా? అంటే తిరుమలని ఎంత అపవిత్రంగా మాట్లాడుతున్నాడు ఈ కిరాక్ కార్పి అనేటటువంటి వెధవ. మరి వీళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారు? వీళ్ళని కదా ముందు అరెస్ట్ చేయాల్సింది. వీళ్ళని అరెస్ట్ చేయరు. ఇట్లా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి ఈ ఎదవలను అరెస్ట్ చేయరు. హిందూ మత ఉద్ధారకులారా, ఏమయ్యారు మీరు? ఒక మాజీ మంత్రిని, ఆ మంత్రి కొవ్వు దాంట్లో కలిపారని చెప్పి ఒక మహిళను పట్టుకొని వాళ్ళ కొవ్వు కలిపారని
అది కూడా దేవుడి ప్రసాదంలో కలిపారని ఇంత నిస్సిగ్గుగా దేవుని ఎంత అపవిత్రం చేయాలని ప్రయత్నిస్తుంటే ఈ కిరాక్ ఆర్పి అనే అతని మీద టీటీడీ ఎప్పుడు కేసు పెడుతుంది? పెట్టకపోతే పుట్టగతులు లేకుండా పోతావు బిఆర్ నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈఓ డిప్యూటీఓ గారు ఖచ్చితంగా దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. మీ పాపం పండే రోజు అతి దగ్గరలో ఉంది. ఇట్లాంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే, మొన్న 6 మరణానికి కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా పుట్టగతులు లేకుండా పోతారు. మీరు ఆ కొండ మీదే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ముందు వీళ్ళ మీద కేసులు పెట్టి ఇట్లాంటి మాటలు ఇంకొకటి మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. చూశారు కదా, ఏ ఆధారాలతో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి సీఎం పదవిలో ఉండి చెప్పారు. ఏ ఆధారాలతో? మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు కేసు పెట్టలేదు? అదే మాటలు నమ్మి చాలా మంది చెవి కోసిన మేకల్లాగా జగన్మోహన్ రెడ్డి నిజంగానే లడ్డూలో కల్తీలు కలిపాడు అంటూ మాట్లాడారు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాల? ఇంకా ఏకంగా పవన్ కళ్యాణ్ అయితే అదేదో దీక్ష చేస్తూ ఒక పేపర్ రాసుకొని వచ్చి హిందువులందరిని రెచ్చగొట్టే విధంగా తిరుపతి లడ్డూలో ఇంత జరిగితే హిందువులు బయటకు రారా అంటూ మాట్లాడాడు. మరి ఆయన పైన ఎందుకు కేసు పెట్టలేదు? అది తిరుమల పరువు తీయటం కదా, తిరుపతి పరువు తీయటం కదా. నెక్స్ట్, ఆర్పి అనే ఒక పర్సన్, ఆయన లిస్ట్లో లేడు. బేసిక్గా మేము ఆయన గురించి మాట్లాడడం ఎక్కువ, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలను మాత్రం మేము ముందుకు తీసుకురావాలని చూస్తూ ఉన్నాం. రోజాది పంది కొవ్వు తీసి లడ్డూలో వాడారు. రోజా కొవ్వునే లడ్లో వాడారు, అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. అంటే లడ్డూని ఇంతకన్నా అపవిత్రంగా మాట్లాడే మాటలు ఏమైనా ఉంటాయా? అటువంటప్పుడు రోజా కొవ్వుని తీసి లడ్డూలో వాడారు అని ఆయన చెప్పినప్పుడు మీకు సమ్మగా ఉందా? అది ఎంత హాయినిచ్చిందా మీకు? ఎందుకు రోజా గారిని తిట్టాడనా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకంగా మాట్లాడాడనా? చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగానే లడ్డూలో కల్తీ అయిందని అసత్య ప్రచారం చేశారనా? మరి వీళ్ళందరిపైన ఎందుకు కేసు పెట్టలేదు మీరు? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా బిఆర్ నాయుడు గారు? అంటే టీటీడీ టీడీపీ ఒకటే అనుకుంటున్నారా? దగ్గర ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంటుంది సార్. టీటీడీ వేరు, టీడీపీ వేరు. పొరపాటున టీడీపీనే టీటీడీ అనుకుంటున్నారేమో మీరు. అది తప్పు సార్, తప్పది. ఎందుకంటే ఈరోజు ప్రజలందరికీ తెలిసిన వాస్తవం, తిరుపతి మీరు వచ్చిన తర్వాత ఎన్ని విధాల అబాసు పాలైందో అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ అయిందన్నారు, దాంట్లో ఒక్క ప్రూఫ్ కూడా ప్రూవ్ చేయలేకపోయారు. నెంబర్ 2, 6 చనిపోవడానికి కారణమయ్యారు అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల. లడ్డు కౌంటర్ 47 దగ్గర భారీగా మంటలు చెలరేగి అందరూ పారిపోయే విధంగా చేశారు. 300 రూపాయల దర్శన టికెట్ను బ్లాక్ లో అమ్ముతుంటే మీరు ఇప్పుడు ఎంతకాలం పట్టించుకోలేకపోయారు మొన్నటి వరకు? అరే 1-2 వరుస పెట్టి ఎన్నైనా మీరు వచ్చిన తర్వాత వాటిని ప్రశ్నించకూడదా? మేము వాటి గురించి మాట్లాడకూడదా? మాట్లాడితే కేసులు పెడతారా? కేసులు పెడితే మేము భయపడాలా? ఒక విషయం చెప్తున్నాను సార్, 70-80 వేల రూపాయల శాలరీలు వచ్చే జాబులు వదిలేసి 20-30 వేలు వస్తున్నాయని యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నాం. ఎందుకో తెలుసా? సొంతగా బతకాలని, ఒకటి దగ్గర పని చేయకూడదని. అటువంటి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉన్న మా పైన అసత్య ప్రచారాలు చేసి ఫేక్ కేసులు పెడితే భయపడతామని ఎట్లా అనుకుంటున్నారు సార్? అసలు మీరు ఎట్లా అనుకుంటున్నారు? మీరు అనుకునేది తప్పు. మేము భయపడం, పోరాడతాం. ఎప్పటికీ ప్రజలకి నిజాలు చేరవేస్తూనే ఉంటాం. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, లేదంటే మా ఊరి పొలంలో పని చేసుకుంటా కూడా ఇదే పని చేస్తాం మేము. అర్థమైంది కదా? సో భయపెట్టే ప్రయత్నాలు చేయకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా పైన కేసు పెట్టినట్టే మీ పార్టీకి కండవా వేసుకుని అందరినీ తిట్టాడు కదా ఆయన, ఆర్పి అంటారు ఆయన్ని, చేపల పులుసు బ్యాచ్. ఆయన పైన కూడా కేసు పెట్టండి, ఓకేనా? మీరేమంటారు? ఆయన పైన కూడా కేసు పెట్టండి. నా సబ్స్క్రైబర్స్ కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ విషయంలో మీ సపోర్ట్ నాకు కావాలి. అది నేను ఫైనాన్షియల్గా అడగట్లేదు, ఇంకో విధంగా అడగట్లేదు, మోరల్గా కావాలి. మోరల్గా ఇన్ ద సెన్స్, ఈ
ఫైట్ నేను చేస్తూ ఉన్నప్పుడు, ఇందుట్లో వాస్తవాలు మీకు చేరవేస్తూ ఉన్నప్పుడు కంపల్సరిగా దీన్ని మీ సర్కిల్‌లో ఎవరికొకరికి ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. తద్వారా మాకు జరిగిన అన్యాయం అందరికీ తెలుస్తుంది. రేపు ఇంకొక యూట్యూబరో, ఇంకొకరో ప్రభుత్వాన్ని ప్రశ్నించి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ధైర్యం చేస్తారు. లేదంటే మోనోపాలీ లాగా వాళ్ళు ఏది చేసుకుంటా ఎళ్తే వాళ్ళ పక్కన భజన చేసుకుంటా వాళ్ళకి ఒత్తాస పలకడానికి ఈ సో కాల్డ్ యెల్లో మీడియా ఛానెల్స్ అన్నీ తయారవుతాయి. మనకు వాస్తవాలు తెలిసేటటువంటి అవకాశం పూర్తిగా పోతూ ఉంది. నా బాధ మీకు అర్థమైనట్లయితే మన వీడియోస్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.